నూతన జాతీయ విద్యా విధానం ఎలా ఉండబోతుందో ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రస్తుతం పుస్తకాల మోతతో సతమతమవుతున్న చిన్నారి విద్యార్థులకు ప్రధాని మోదీ శుభవార్త అందించారు. ఇక మీదట భారీ సంఖ్యలో పుస్తకాల మోత ఉండదని తేల్చేశారు. చిన్నారులు, యువతలో సృజనాత్మక పెంపొందించడం, ఒకే దేశం ఒకే విద్యా విధానమే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉద్దేశమని మోదీ స్పష్టం చేశారు. 21వ శతాబ్దానికి అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు తెచ్చామని, దేశ భవిష్యత్ కోసమే నూతన విద్యా విధానమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. నూతన జాతీయ విద్యా విధానంపై ఆందోళన వద్దన్నారు. రాష్ట్రాలన్నీ నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని పిలుపునిచ్చారు. యువతలో విద్యా నైపుణ్యాలు పెరగాలన్నారు. సిలబస్ పేరుతో భారీ పుస్తకాల మోత విద్యార్థులకు ఉండదన్నారు. పిల్లల్లో మనోవికాసం పెంచే సిలబస్ మాత్రమే ఉండాలని తెలిపారు. అందుకు అనుగుణంగానే నూతన విద్యా విధానం రూపొందించామని తెలిపారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా ఉన్నత విద్యలో కాలానుగుణ సంస్కరణలు అనే అంశంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. సుమారు 3 నుంచి 4 ఏళ్ల విస్తృత చర్యల తర్వాత కొత్త జాతీయ విద్యా విధానాన్ని ఆమోదించినట్లు ప్రధాని వెల్లడించారు. ఒకే దేశం ఒకే విద్యా విధానం ఉండాలని, రాష్ట్రాలన్నీ కొత్త జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కొత్త ఆవిష్కరణల దిశగా యువత ఆలోచనలు సాగాలని ఆయన ఆకాంక్షించారు. నేషనల్ एजुकेशन पॉलिसी राष्ट्रीय शिक्षा नीति के संदर्भ में आज का ये इवेंट बहुत ही महत्वपूर्ण है। इस कॉन्क्लेव से भारत के एजुकेशन वर्ल्ड को नेशनल एजुकेशन पॉलिसी, राष्ट्रीय शिक्षा नीति के विभिन्न पहलुओं के बारे में विस्तृत जानकारी मिलेगी। जितनी जानकारी और ज्यादा जानकारी ज्यादा स्पष्ट होगी, फिर उतना ही आसान इस राष्ट्रीय शिक्षा नीति का इम्प्लीमेंटेशन भी होगा। साथियों, 3-4 साल के व्यापक विचार विमर्श के बाद लाखों सुझावों पर लंबे मंथन के बाद राष्ट्रीय शिक्षा नीति को स्वीकृत किया गया है। आज देश भर में इसकी व्यापक चर्चा हो रही है। अलग अलग क्षेत्र के लोग, अलग अलग विचारधाराओं के लोग अपने व्यूज दे रहे हैं, राष्ट्रीय शिक्षा नीति को रिव्यू कर रहे हैं। ये एक हेल्दी डिबेट है। ये जितनी ज्यादा होगी उतना ही लाभ देश की शिक्षा व्यवस्था को मिलेगा। ఒకే దేశం ఒకే విద్యా విధానం ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధానం ప్రకటించిన తర్వాత ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించలేదని మోదీ తెలిపారు. వర్తమాన, భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతారన్నారు. కొత్త విద్యా వ్యవస్థ విద్యార్థుల్లో ఆలోచన శక్తిని పెంచుతుందని ప్రధాని మోదీ తెలిపారు. సమగ్రమైన రీతిలో విద్యా విధానాన్ని రూపొందించినట్లు తెలిపారు. నాణ్యమైన విద్య కోసం పనిచేయాలన్నారు. అనేక విద్యా సంస్థలకు అటానమీ ఇచ్చారని, ఇప్పుడు ఆ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందన్నారు. కొత్త విధానంలో టీచర్ల డిగ్నిటీకి కూడా స్థానం కల్పించినట్లు చెప్పారు. టీచర్లు కూడా తమ నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని కోరారు. ప్రస్తుతం సమాచారానికి కొదవ లేదని, అందుకే పిల్లలకు విశ్లేషణాత్మక వివరణలు ఇవ్వడమే కొత్త విద్యా విధాన లక్ష్యమన్నారు. ఈ విద్యా విధానంపై ఆరోగ్యకరమైన చర్చలు జరగాల్సిన అవసరం ఉందని అభిలాషించారు. 30 ఏళ్ల తర్వాత కొత్త జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చామని, దీంతో దేశానికి విస్తృత ప్రయోజనాలు చేకూర్చుతాయని తెలిపారు.